వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ఈ నెల 22న విక్రమసింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా 20 మందికి 29 బంగారు పతకాలను బహుకరిస్తున్నట్లు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి. ఎం. సుందరవల్లి చెప్పారు. ఈ నెల 22న విక్రమ్ సింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయ సమావేశ మందిరంలో ఉపకులపతి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి మాట్లాడుతూ విక్రమసింహపురి విశ్వవిద్యాలయం 8-9 స్నాతకోత్సవాన్ని కాకుటూరులోని వర్సిటీ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాలు 22వ తేదీ ఉదయం 11:30 గంటలకు జరుగుతాయని ఆమె చెప్పారు. గవర్నర్ గారు ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు స్నాతకోత్సవాల కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. స్నాతకోత్సవ వేదిక వద్ద ప్రత్యక్షంగా 275 మంది డిగ్రీలు అందుకోనున్నారని, పరోక్షంగా పోస్టు ద్వారా 3361 మంది డిగ్రీలు అందుకోనున్నారని, మొత్తంగా 3636 మంది విద్యార్థులు తమ ఒరిజినల్ డిగ్రీ పట్టాలు అందుకోనున్నారని ఆమె చెప్పారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో సేవలు అందించే ప్రముఖ కంటి, ముక్కు, చెవు వైద్యులు డాక్టర్ సి. వినయ్ కుమార్ గారికి గౌరవ డాక్టరేట్ అందిస్తున్నామని ఆమె చెప్పారు. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి. సతీష్ రెడ్డి గారు స్నాతకోత్సవంలో ఉపన్యాసం చేస్తారని ఆమె చెప్పారు.